ఏంటక్క ఏంది కథ ఎందుకంత హడావిడి పిలిచావు? యూట్యూబ్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్లాన్ చేసినాం. ఫస్ట్ గెస్ట్లు మీరే చేయాలా? మేమా? మాది చేస్తున్నావా ఫస్ట్ ఎపిసోడ్? మీరే. ఎవరైనా యాంకర్ సుమక్క కదా? లేదు ప్రదీప్ అన్న అయి ఉంటాడు. కాదు రవి అన్ననా? లేదు, ఒక సూపర్ స్టార్. ఇవన్నీ కాదు కానీ సెట్ ఎక్కడ? అన్నపూర్ణలో 1 ఎకరాల బిగ్ బాస్కి ఇచ్చి మిగతా 6 ఎకరాలు మన సెట్టే వేసుకునేయాలి. అక్క ఫస్ట్ ఎపిసోడ్ మేమే కదా? మీరే ఫస్ట్ ఎపిసోడ్ మీరే డెలిగేషన్ వచ్చేసాను. ఓకే అక్క. అక్క ఏంటక్క ఇది వెయిటింగ్ ఏరియానా? లైటింగ్ అంతా ఓకే. అవునక్క యాంకర్ ఎవరు? వాడు బాడా ఎవరు? ప్రదీప్ అన్న సుమక్క అన్న పెద్ద సెట్ అన్న 7 acres అన్నా 1 acre వాళ్ళకి ఇచ్చి మిగతా 6 acres మనకే అన్నా ఏంటక్క? ఇది అరగజం ఉంది, అవతల యువతల కలిపితే మొత్తం మంది 6 ఎకరాలు మంది. ఇప్పుడు అన్నీ కాదు కానీ ఇక్కడ ఉంటే నేను చేయను. నేను చేయను. ఏంటక్క ఈ టైప్లో ఎలివేషన్ ఇచ్చి ఈ టైప్లో చేస్తా అంటే కష్టం కదక్క. బిల్డప్ అంత ఇస్తున్నా. ఇప్పుడు 6 ఎకరాలైనా 1 ఎకరం అని ఉండాలి కదా అక్క. మరి 1 ఎకరం అంటే కష్టం అక్క. సరే అయితే ఒకరిని సెట్ చేస్తా, మీరు కూర్చోవాలని పంపిస్తాను. సరే అక్క చేసే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి అక్క. ఏంటక్క 6 acres అన్న ఒక రేంజ్లో బిల్డప్ ఇచ్చావు, ఎవరినో చూపించావు. ఈ అన్నొద్దు కానీ పోయి మన ఎపిసోడ్లు చేసుకున్నాను నడక్క. జస్ట్ అక్క ఎపిసోడ్ చేసుకుందాం. ప్రమోషన్ వీడియో ప్రమోషన్ లేదు ఏం లేదు, ప్యాకప్. సరే ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. మనం ఇదే కాన్సెప్ట్ అనుకున్నాం కదా. సేమ్. నేను 1 ఎకరమే అన్నా అక్క, నువ్వే 7 acres సుమక్క అంత బిల్డప్ ఇచ్చావు. నేను ఇంతే అన్నాను అక్క. ఇదంతా నిజం అనుకున్నావా? యాడ్ వేద్దాం అనుకున్నాం. సేమ్ ఎలా అనుకున్నాం అలాగే వచ్చింది. నేను చేస్తాను బట్ డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు అక్క. ప్యాకప్ ఏదో అంటున్నారా? ఏం లేదు సార్, ఉత్తిగా ఏవో జోక్ కామెడీ. షూటింగ్ లో ఇలా నేర్పిస్తారా శృతిని? లేదు సార్, శృతి అక్కే మాతో ఆడుకుంటుంది తెలుసా సార్. అక్క మా దైవం సార్. అక్కేమంటే అది అక్క మాట జవాబు సార్. అక్క గీత గీస్తే ఆ గీతను చూడండి సార్. సూపర్. ఎనీవే కంగ్రాట్స్ మోడర్న్ మహానటి టీమ్. థ్యాంక్ యూ. జాబ్ మీకోసం ఫస్ట్ టైం ఇలా కూర్చున్నాను. థ్యాంక్ యూ. ఎనీవే రాకింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడిగారు? నిన్న వన్ దివ్య సార్. దివ్య సీనియర్ సీనియర్ ఐ మీన్ యాక్టింగ్ అన్నిట్లో సార్, అన్నిట్లో నా సీనియరే. సరే ఓకే. ఫస్ట్ మోడర్న్ మహానటి యూట్యూబ్లో ఎంట్రీ అన్నప్పుడు నీ ఫీలింగ్ ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సీరియల్ చేశాను, చిన్నప్పుడు అలా సీరియల్ చేశాను. దాని తర్వాత ఇంకా ఐ స్టాప్. స్టడీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి స్టడీస్లోకి వెళ్ళాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు వచ్చి డాడీ కాన్సెప్ట్ చెప్పారు, డాడీ ఏమంటే వితౌట్ డౌట్ హీ సెడ్ ఓకే. కొంచెం ఎవరు తెలియదు కానీ నన్ను అయితే భయంకరంగా నమ్ముతారు. లైక్ బ్రదర్ డాడీ డాడీ. సో డాడీకి కూడా నచ్చేసింది కాన్సెప్ట్ అండ్ డాడీ ఓకే అన్నాక డాడీకి నచ్చినప్పుడు నేను చేసేసాను. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. గ్రేట్. ఇది నీది ఇంత సింపుల్గా అయిపోయింది కదా, అంటే నమ్మాడు విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ సెకండ్స్ అయిపోయింది. ఆ సార్కి 1 year పట్టింది తెలుసా నీకు? 1 year. మళ్ళీ నన్ను సీరియల్ అంటున్నాను. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. 1 year. తీసండి అవన్నీ వద్దు. 1 year బ్యాక్ నేను మెసేజ్ పెడితే ఒక వీడియో చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడు ఎవరో అని నేను చెక్ చేసుకొని మెసేజ్ పెడితే 8 months తర్వాత నాకు రిప్లై ఇచ్చారు, హూ ఇస్ దిస్ సార్. హూ ఇస్ దిస్ అన్నది సార్. యాక్చువల్లీ నేను తర్వాత చెప్పేస్తే వీఆర్ ఫ్రమ్ వరంగల్ వందన టీమ్ ఇట్లా ఒక సిరీస్ అనుకుంటున్నాం చేస్తారా అంటే అప్పుడు ఓకే అని సారు. ఓకే అనలేదు సార్, ఇంకా డైరెక్ట్ లొకేషన్ చెప్పండి వచ్చేస్తాను. ఓకే కాదు. యాక్చువల్లీ మనం స్టార్ట్ చేస్తాం. దెన్ బ్యూటిఫుల్ కంటెంట్. అంటే నాకు ఇమాజిన్ చేసుకోగానే ఖమ్మం నుండి ఒక అమ్మాయి వస్తుంది, హైదరాబాద్లో ఒక అబ్బాయి, విత్ సేమ్ ఎమోషన్స్తో ఉంటారు యాక్చువల్. అంటే నేను విత్ ఇన్ 1 or 2 daysలో పాల్గొనతో డిస్కస్ చేశాను. సూపర్ ఉందని పాల్గొని అన్నాడు. శృతి అందరూ డిస్కస్ చేసి టప్ రాసేసాం. నేను అనుకోగానే వాడు ఏమి కాంటాక్ట్లోకి వచ్చాడు. షూట్కి వెళ్ళామని ఫిక్స్ అయ్యాను. లవ్ స్టోరీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం ఆ చేంజ్ ఓవర్ హౌ యూ ఫీల్, ఆ లవ్ స్టోరీ, ఒక యాడ్ ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నా ఒరిజినల్ ఏజ్ వచ్చేసి 15 years old. ఈ క్యారెక్టర్ వచ్చేసి 23 years old. అండ్
2023 20 to 23 ఓకే ఓకే సో చెప్పేసరికి ఇంకా ఐ డోంట్ నో, అంటే పైగా ఇది లవ్ ఎంత టచ్ లైక్ ఫీల్డ్. సో ఫస్ట్ టైం అలా చేసి ఐ వాజ్ నర్వస్ కొంచెం, బట్ నన్ను కలిసాను. డాడ్ ఆఫ్ డాన్స్ని కలిసిన తర్వాత యా హీ మేడ్ ఇట్. షూట్ అవుతుంటే వాడు ఫ్యాన్స్ వచ్చి ఏదో షర్ట్స్ టీ షర్ట్స్ తీసుకున్నారు కదా. అర్రే అవన్నీ సెన్సార్ కట్ సార్ అవన్నీ. సో ఫస్ట్ డే షూట్ జరిగింది ఈ సిరీస్. వచ్చాడు, కార్లో వచ్చాడు, దిగాడు, టక్కుతో దిగాడు. ఆ టక్ ఇక్క అంటే మనకంతా శృతి అక్క బాబు ఇలా రా, నువ్వు ఫార్మల్ ఆఫీసులో డైరెక్టర్, నువ్వు మంచి టక్ వేసుకుని నీట్గా రావాలంటే వచ్చాం కానీ దిగాడు బాబు. వచ్చి హాయ్, నేనే చెప్పాల్సి వచ్చింది. హాయ్ సంతోష్ అన్నాను. హాయ్ కొంచెం నర్వస్నెస్ ఉండింది బాబు, బట్ దెన్ సీనియర్ అంటే ఉండదు కదా సార్. ఓకే, అండ్ దెన్ ఇట్ వాస్ కంఫర్టబుల్. ఎక్కువగా ఇదేమీ లేకుండా కంఫర్ట్గా. ఫస్ట్ అయితే నర్వస్నెస్ ఉండింది, తర్వాత we became very good friends. Yes. And here we are. అదే సార్ నేను యాక్చువల్లీ ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నా, యాక్టింగ్ ఇంప్రూవ్ సూపర్ అండ్ డబ్బింగ్ చాలా బాగా చెప్తున్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళినప్పుడు దివి ఫస్ట్ నేను హాయ్ చెప్పాను అన్నది కదా సార్. నేను ఎందుకు చెప్పానంటే లైక్ షీ సీనియర్, నాకు అదే ఫస్ట్ సిరీస్ మీకు తెలుసు, అదే ఫస్ట్ సిరీస్. తనకి మొత్తం కెమెరా ఫియర్ ఉండదు, ఏముండదు, ఎక్స్పీరియన్స్డ్, బిగ్ స్క్రీన్ ఏంటి మొత్తం అంతా చేసింది. నేను కొంచెం భయంగా నర్వస్గా, అంటే వాళ్ళు ఎలా ఉంటారు, నాకు అసలు టచ్ లేని ఫీల్డ్, వాళ్ళు మనతో ఎలా ఇంటరాక్ట్, ఈ వీడియోకి నువ్వు కింగ్, ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు. సో అది నేను యాటిట్యూడ్ కాదు, ఏం కాదు, ఒక నర్వస్నెస్ అంతే. అంటే ఫస్ట్ నేను మాట్లాడితే లైక్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా అందుకని నేను హాయ్ చెప్పలేదు. కానీ తర్వాత 6 ఎపిసోడ్స్ అయ్యాయి, మంచి ఫ్రెండ్స్. అసలు ఒక పర్సన్ గురించి అడుగుతా, ఆనెస్ట్గా ఒక గుడ్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చెప్పాలి. క్లాస్ అన్నారా వాటర్ లేదా క్లాస్ పక్కా శృతి అక్క గురించి ఏంటది క్వశ్చన్ ఇది. యువర్ డైరెక్టర్ శృతి మైదాల గురించి ఒక పాజిటివ్ ఫస్ట్ దీని నేనా పాజిటివ్ చెప్పాలా? ఫస్ట్ పాజిటివ్. షీ ఈజ్ వెరీ 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 యాక్చువల్లీ మేము ప్రేమగా ఈవెన్ తరుణ్ భాస్కర్ గారు కూడా ఫస్ట్ చూడగానే నందిని రెడ్డి అని పిలిచాడు. సో చేస్తుంది ఫస్ట్ ఆ డైరెక్టర్ గురించి ఒక పాజిటివ్. షీ ఈజ్ యూట్యూబ్ నందిని రెడ్డి. yes సూపర్. ఏ టైటిల్ మార్చారా? సో శృతి అక్క గురించి పాజిటివ్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ హర్ ఇస్ పాజిటివ్. షీ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఓకే, డైరెక్టర్ ఎసైడ్ పెడితే తను చాలా చాలా కైండ్, చాలా ఒక అక్క ఫీలింగ్. అంతే, నాకు అక్క అనే పిలుస్తాం కాబట్టి ఒక అక్క, సొంత అక్కలాగా తను. ఐ నెవర్ థాట్ ఇంత కనెక్ట్ అవుతామని, బట్ ఫస్ట్ డే వచ్చినప్పుడే మాకు ఒక ర్యాపో వచ్చేసింది అనమాట. సో షీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. ఓవరాల్ అండ్ డైరెక్టర్గా వచ్చేసి వెరీ డెడికేటెడ్. తనకి ఏం కావాలో అది చేయించుకుంటాను, మిగతా అన్నీ పక్కన పెట్టే. ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను ఒకటి చేస్తాను, అది వద్దు నాకు, ఇలా కావాలంటే ఓకే అక్క అది చేపిస్తుంది. షీ టేక్స్ వాట్ షీ వాంట్స్. అది హార్డ్ వర్కింగ్ సార్ చాలా. లైక్ ఇప్పుడు షూట్లో ఉంటే ఇప్పుడు ఒక సీన్ ఎలా కావాలనుకుందో అలాగ వచ్చేయాలి అంతే, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. టేకులు అవ్వని, రోజులు బట్టని, ఏమన్నా కానీ ఎలా అనుకుందో అలా రావాలంతే సీన్. సో చాలా ఫ్రెండ్లీ సార్. నేను ఫస్ట్ రాగానే డైరెక్టర్ అనగానే మ్యామ్ శృతి మ్యామ్ అనగానే తమ్ముడు మ్యామ్ ఏంట్రా అక్కాను అది చాలా. తర్వాత ఇంకా కూల్గా ఉండవు, ఫ్రెండ్లీగా ఉండవు, డైరెక్టర్ని పక్కన పెట్టేసి అర్థమైంది తను చెప్పించింది మీతో. అందరు ఇలానే అంటున్నారు. లేదు, ఇప్పుడు అల్ట్రా నెగిటివ్ చెప్పంటాను. నెగటివ్ అంటే తను లైఫ్ లో మార్చుకొని రేపు ఎట్లా సిరీస్ సినిమా డైరెక్టర్ అవ్వాలి కదా, తను కూడా ఇప్పుడు టీవీలో చూసి ఏడ్ చేసి అయ్యో నేను ఇలా మారాలని అనుకుని తన లైఫ్ లో చేంజ్ చేసుకోవాలి. మీరు చెప్పే చెప్పుడు కొంచెం అప్పుడప్పుడు సార్ ఒక 5 to 6 takes అయిన తర్వాత కొంచెం కోపం వస్తుంది అనమాట అక్కడికి. ఒక 5 to 6 takes అయిన తర్వాత ఒక వేరే శృతి కనిపిస్తుంది అనమాట. చేయకండి రా మీరు వెళ్ళిపోండి సార్, చేయకండి రా మీరు వెళ్ళిపోండి అని అంటది అలా. సార్ సేమ్ అంతే, మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది సార్. నాతో అవ్వలేదు అనుకున్నా. షూటింగ్ లేట్ అంటే బాబు వచ్చినప్పుడు షార్ట్ పెట్టుకున్నా. అయ్యో అలా ఏమన్నాను సార్. నెగిటివ్ అంటే ఏం లేదు సార్, కొంచెం మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటుంది అక్క అప్పుడప్పుడు మధ్యలో అలాగా.
కానీ మళ్ళీ చిల్ అయిపోతుంది. షూటింగ్ లో ఉన్నాయి మరి జాగ్రత్త. ఏ శృతి అక్క అలా కాదు సార్, మా శృతి అక్క. ఓకే డన్. ఆఫ్ కోర్స్ ప్రతి మనిషి లైఫ్ లో చేంజ్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే సిరీస్ స్టార్ట్ అయ్యాక సిరీస్ తర్వాత. సో బిఫోర్ మోడర్న్ మహానటి, ఆఫ్టర్ మోడర్న్ మహానటి అంటే నీకంటే ఆల్మోస్ట్ సెలబ్రిటీ కాబట్టి అది మీకు వేరియేషన్స్ ఉంటాయి. ఓకే నేను బయలుదేరుతాను. ఆటోగ్రాఫ్ అవన్నీ నాకు కామన్ కదా. అంతే. ఫస్ట్ సంతోష్ నువ్వు చెప్తాను. నాకు నేను అనుకుంది నీకంటే మీ డాడీ యాక్చువల్. ఓకే. ఎవరైనా తండ్రి కొడుకు అంటే ఇష్టం అది కామన్ లవ్. చాలా ఎక్సైట్ అయ్యాడు, అది నాకు సాటిస్ఫాక్షన్. అవును సార్. నీకంటే అంటే నీకు ఆపర్చునిటీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆయన హ్యాపీ అవ్వడం నేను చాలా హ్యాపీ అయ్యాను. సో చెప్పు ఫీల్ సార్ చూసాక ఫస్ట్ టెలికాస్ట్ అయింది, ఫస్ట్ ఎపిసోడ్ తోటి మంచి నేమ్ అవును సార్. సిరీస్ ఇదని లవ్ బాగుంది. వాట్ ఇస్ యువర్ ఫీల్? చల్లి ఫస్ట్ ఫ్యామిలీ చెప్పు, ఫ్రెండ్స్ చెప్పు, బయట నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఫ్యాన్స్ అదే ఏమో వాళ్ళు ఎలాగో పాజిటివ్ ఉంటుంది సార్. ఫస్ట్ ఫ్యామిలీ చెప్తా. లైక్ మమ్మీ వాళ్ళు అది యూట్యూబ్లో వచ్చేంత వరకు కూడా వీడు చేశాడా, వీడికి అలవాటు లేదు, వీడు ఎలా చేశాడు, ఎక్స్పీరియన్స్ లేదు, ప్రభు సార్ సాటిస్ఫై అవుతారా లేదా అలా అన్నట్టు చూశారు. ఫ్రెండ్స్ అంటే లుక్ ఇచ్చి ఎరా నీలో ఇంత సినిమా ఉందా అలాగా. ఫ్యాన్స్ దే ఆర్ ఆల్వేస్ పాజిటివ్ సార్. అందరు ఫ్యాన్స్ అడిగే ఒకటే క్వశ్చన్, పర్సనల్ కాదు, కంటెంట్లో దివి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది లేదా దివి లవ్లో పడుతుందా పడాలా? అంటే చెప్పేసి సిగ్గు కాదు అంటే ఇది క్యారెక్టర్లో సిగ్గు సార్. మీరు క్యారెక్టర్ అన్నారు కదా, అందులో ఇన్వాల్వ్ అయ్యాం అందుకే. దివి ఓకే చెప్తుందో లేదో నాకే నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ రాసేసాం ఆల్రెడీ. ఓకే అంటే ఏదో సర్ప్రైజ్ ఉంది. దివి ఓకే చెప్తుందో లేదో నాకే తెలియదు. బికాజ్ ఓకే మా స్క్రిప్ట్ వచ్చేసి ఏంటంటే చాలా నేను ఎప్పుడు చేయండి. సో అదే ఆ రోజు స్క్రిప్ట్ అంటే అప్పుడే సర్ప్రైజ్ అయిపోతాం మేము. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, మీకు తెలియదు. సో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సార్ ఆల్రెడీ మా ఫ్రెండ్ క్యారెక్టర్ సిరి గారు చెప్పారు, బాబు లైట్ తీసుకో పక్కెళ్ళి ఆడుకో, అసలు వచ్చింది ఏదో సాధించాలని వచ్చింది, వాటి వెళ్ళి ఆడుకోను. సో నాకు నో ఐడియా సార్, నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నాను నేను పడేయడానికి. ఫస్ట్ టాస్క్ సంతోష్కి. టాస్కా? మన సిరీస్ నేమ్స్ చెప్పు ఫాస్ట్. వరంగల్ వందన, మన మోడర్న్ మహానటి, సారీ తన్విది, సూర్యకాంతం. సర్పంచ్ పద్దు అక్కది. ఓకే లాగ్ ఉంటారు అంత లాగ్ ఇష్టం. ఓకే రైట్ సరే ఓకే గుడ్. దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ సిరీస్? నాది సార్. లేదు సార్, తన్విది, సూర్యకాంతం. వరంగల్ వందన. దివి సంతోష్ రెగ్యులర్ క్వశ్చనే, బట్ అంటే మేము రైటర్ డైరెక్టర్ అవ్వాలంటే మాకు ఒకరు ఉండాలి. నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం, కే విశ్వనాథ్ గారు అట్లా అలా వస్తాం కదా. మీరు ఆబ్వియస్లీ యాక్టింగ్ అన్నప్పుడు ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు. సో ఫస్ట్ ఈసారి సంతోష్ గారిని అడుగుతాం, బాబు గారిని అడుగుతాం. బాబు గారు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్? సార్ నాకు ఫేవరెట్ హీరో అంటే నాకు కనుక చాలా మందికి ఇన్స్పిరేషన్ అయినా పవన్ కళ్యాణ్ సార్. సో మాది నెక్స్ట్ వస్తుంది సార్. మాకు మళ్ళీ ఫస్ట్ లుక్లు, టీజర్లు, బెనిఫిట్ షోలు, పేపర్లు అన్నీ రెడీ చేసాం. సో హీరోయిన్ వస్తే అనుపమ పరమేశ్వరన్ గారు. హీరో వచ్చేసి నీకు తెలుసు సార్, మాకు తెలుసు ఎందుకంటే మాకు షూట్లో కూడా గ్యాప్ వస్తే వెంటనే పెట్టేయాలి ఆయన పాట. యా సో నా ఫేవరెట్ హీరో వచ్చేసి ధనుష్ సార్. హీ ఈజ్ హలో ఇప్పుడు కంటెంట్ లో ధనుష్ వాళ్ళు చూసుకొని అయ్యో అస్సలు ఛాన్సే ఆయన వేరే సార్. ఏంటి సార్ మీరు? నేను కూడా ధనుష్ సార్ లానే బక్కగా ఉంటాయి కదా కొంచెం. నువ్వు ధనుష్ ఒకటి కాదు, హీ ఈజ్ వేరే. అంటే ఆయన నాకు ఎందుకో తెలీదు, హీస్ అ రియలీ బిగ్ ఇన్స్పిరేషన్ నాకు. ఆయన యాక్టింగ్ అయినా కానీ ద వే ద డెడికేషన్ హీ పుట్స్ ఆన్ ఫర్ ద వర్క్ ఇస్ లైక్ హ్యాట్స్ ఆఫ్. అండ్ షూట్ గ్యాప్ వస్తే చాలు కన్నడగా ఇయే పాటలు సార్. మీరు మా సోషల్ మీడియా అవునా? అదే సార్, ఇంకో మాకు షూట్ గ్యాప్ వస్తే ఆయన పాట, మరి వాట్సాప్ డీపీలు ఏంటి స్నాప్లు ఏం చూసినా ధనుష్ ధనుష్ ధనుష్. వాల్ పేపర్. సౌత్ ఇండియా ఫీమేల్ ఫ్యాన్ అసోసియేషన్
ప్రెసిడెంట్. అంతే. యా, నెక్స్ట్ హీరోయిన్ హీరోయిన్ వచ్చేసి అనుష్క గారు. ఐ అడ్మైర్ హర్ లాట్. సూపర్ రైట్. ఇప్పుడు యాక్చువల్లీ నీకు మోడర్న్ మోహన్ ఇట్లా మొన్న చూసా, అరే ఇప్పుడు కథ గుర్తొచ్చింది, అలా ఏడ్చామంటారా రాశి శృతితో డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఇద్దరం అలా రాసి గారు దీనికి సూపర్ మ్యూజిక్ వేయాలి అంటే చాలా ఎమోషనల్గా చెప్పాను నేను. తను కూడా చాలా బరువుగా ఉంది అని చెప్పేసి అని నేను చూసినప్పుడు కూడా అదే హ్యాపీ ఫీల్ అయ్యాను. కొట్టేసి థ్యాంక్ యూ సార్. అది శృతి యొక్క బ్యాక్ లీడ్ కూడా సార్. నాకు ఆ సీన్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడము, అలా ఎగ్జాక్ట్గా ఆ టైమింగ్ ఎలా రావాలి ఇదంతా చెప్పడం శృతి అక్క. అలా యాక్చువల్లీ ఆ చాక్లెట్ తీసుకుంటా కదా, యాక్చువల్లీ వెరీ క్రేజీ ఇన్. అవును సార్. ఆ రోజుల్లో ఓల్డ్ డేస్లో బుక్స్ కతికించుకోవడం 2003 ఇంటర్ డేస్లో అలాంటి క్రేజీ థింగ్స్ యాక్చువల్లీ అందులో కామన్ అయిపోయింది. బట్ ఏదో సడన్గా గుర్తొచ్చి రాశాను. అవును సార్. బాగా వచ్చింది, నైస్. యా, నెక్స్ట్ కంటెంట్ గురించి మాట్లాడాము. పర్సంటేజ్ హ్యాపీస్ అని అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ ఉంటుంది లైఫ్లో, ఏంటంటే స్ట్రగుల్ డేస్ అది కూడా ఉంటాయి. ఎందుకు బికాజ్ అంటే తను అనుకున్నది వచ్చే వాళ్ళకి స్ట్రగుల్ లేదు, మనం చేస్తాము హ్యాపీనెస్ రావాలంటే. ఆయన సాగే లాంగ్ జర్నీ ఉంది, అందులో మళ్ళీ టాలెంటెడ్. సో నీకు ఈ అమ్మాయి యాక్టింగ్ అంటే చిన్న నెగిటివ్ కామెంట్ ఎట్లా ఫేస్ చేసావా? బేసికలీ ఫస్ట్ మోడర్న్ మహానటి వచ్చేసి మొత్తం అన్ని క్యారెక్టర్స్ నేనే చేశాను. యా, అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో ఫ్యామిలీ అంతా ఉండింది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అన్ని క్యారెక్టర్స్ నేను చేస్తూ వచ్చాను. కాన్సెప్టే అది మోడర్న్ మహానటి అంటే అన్నీ చేయడం. యా, సో అది చేశాను. ఒక 2 ఎపిసోడ్స్ వరకు ఎవ్రీవన్ వర్ లైక్ సూపర్. తర్వాత చిన్నగా స్టార్ట్ అయిందనమాట, నీ మొహమే చూడలేకపోతున్నాం అన్ని క్యారెక్టర్స్లో. యాక్చువల్లీ నిజంగా అప్పుడు నాకు అంటే సార్ ఒక 2 minutesలో గో హెడ్ అన్నాడు. అంటే అప్పుడు మనకి ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవును సార్. నమ్మవురా అది కూడా అసలు శృతికి తెలుసు ఆ పెయిన్ ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాము, చాలా గ్రౌండ్ వర్క్ చేసాము, చాలా రీసెర్చ్ చేసాము. కామెంట్స్ ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆడియన్స్ ఈ మధ్య అక్కడ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడమే మన టాస్క్. వాళ్ళ హ్యాపీ అవుతే అంతకు మించిన అచీవ్మెంట్ అది. అదే మనం వ్యూస్ లాగా కనిపిస్తుంది, కామెంట్స్ లాగా కనిపిస్తుంది. పర్లేదు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది కొంచెం నీ మొహమే అంటే అన్ని క్యారెక్టర్స్ నిన్నే చూడలేకపోతున్నాము అని. అండ్ దాట్ ఈస్ కరెక్టే. సో దెన్ వీ స్టార్టెడ్ దిస్. ఇప్పుడు కూడా ఐఎమ్ రియలీ ట్రయింగ్ మై బెస్ట్ టు లివ్ అప్ టు ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. నేను ఇంకా చిన్నపిల్లనే, ఐఎమ్ స్టిల్ 15. ఐ హ్యావ్ స్టిల్ లాట్ టు డూ. సో చేస్తాను. ఐ డెఫినెట్లీ ట్రై అండ్ లివ్ అప్ టు ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. చాలా చేస్తాను. బట్ వస్తుంది హేట్ అంటే ఇంకా వెన్ యూఆర్ ఆన్ సోషల్ మీడియా హేట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సంథింగ్ ఏంటంటే అన్ని కామెంట్స్కి ఏ రోజు తను డల్ అవ్వలేదు. నేను అర్థమైంది కదా, నేనే భయపడ్డాను అంటే అవుపిస్తుంది కదా అంటే బాధ చేస్తాను. అందరికంటే ఇంకా తనకే బాధ, ఎందుకంటే దానికి మహానటి ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం, సో మచ్ కామెంట్స్. సో మన హ్యాపీ 2 minutesలో కామెంట్స్ డిలీట్ చేయొచ్చు, బట్ అది కాదు. ఎవరైతే నేను తనతో అదే ఒక్కవాడు ఉన్నా దివితో గుర్తుందో లేదో, ఎవరైతే నెగిటివ్ పెట్టారో వాళ్ళతో మనం పాజిటివ్ పెట్టుకున్నాం. బట్ నీడ్ 3 weeks బ్రేక్ అని చెప్పాము. సో దెన్ ఒక 2 days రాసేసాను, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ స్టార్ట్ అన్నాక నిజంగా దీనికి మనం క్లాప్స్ విజిల్స్ అన్నీ అల్లు అర్జున్ చెప్పినట్టు చేయాలి. అప్పుడు రైట్ టైంలో దొరికాడు మనకు. యా, సో అండ్ వన్ థింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ ఏంటంటే మా డాడీ నాకు ఒకటి చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ అనేవి చదవద్దు, బట్ ఒకవేళ చదివినా వెన్ యూ గెట్ నెగిటివ్, ఆ నెగిటివ్ని నువ్వు ఎలా పాజిటివ్ చేసుకోవాలో చూడాలి, కానీ ఆ నెగిటివ్ తీసుకొని డల్ అయిపోకూడదు. ఆ నెగిటివ్ డల్ అయిపోతే నాకు నమ్మకం ఉంది ఆ వర్డ్ అంటుంటే ఇంకా ఏదో చేయాలి అనే దానిలో 100% గోడ్ గ్రేట్ నచ్చింది. ఇంకా బెస్ట్ ఇద్దాము. ఐఎమ్ రెడీ. డన్. చెప్పరా నీ జర్నీ. గ్రేట్ ప్లాట్ఫామ్ టిక్టాక్తో స్టార్ట్ అయింది, తర్వాత టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో, దెన్ యూట్యూబ్ సిరీస్. ఖచ్చితంగా ఎవరో కామెంట్ చేసి ఉంటారు, కామెంట్స్ ఉంటాయి సార్. మన సిరీస్కే ఉన్నాయి. ఎలా అంటే టిక్టాక్ చేసేటప్పుడు నా వాయిస్ కాదు, నేను డైలాగ్ డెలివరీ కాదు, సమ్ మూవీ సాంగ్కో మూవీ డైలాగ్కో నేను జస్ట్ ఒక లిప్ సింక్ ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో నేను ఇలా సిరీస్ అనగానే మనం ఒక లైవ్ అది చేసి పెట్టాం. మనం దీనికి సిరీస్ మీరు నేను దివి మన తమిళలో దిగిన ఫోటో ఒకటి పెట్టి న్యూ జర్నీ అని చెప్పి ఒకటి పెడితే చాలా వచ్చే కామెంట్స్. టిక్టాక్ చేసుకుంటారు, మీకు లిప్ సింక్ డైలాగ్ డెలివరీలు రావు, ఎందుకు సిరీస్ ఇలాంటివి ఏమైనా చేసుకోండి లిప్ సింక్లు, ఇలా వచ్చినవి. మన సిరీస్ తర్వాత మీ డైరెక్షన్తో, సుతేక డైరెక్షన్తో మొత్తం అంతా ఓకే అయ్యి నాది
పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత వాళ్ళే అనమాట ఇట్లా లిప్ సింక్లే చేయగలుగుతావు, డైలాగ్ డెలివరీ రాదు, డబ్బింగ్లు చెప్పలేవు, ఆన్ స్క్రీన్ చేయలేవు అనుకున్నాము, కానీ బాగా చేస్తున్నావు అని ఇలా వచ్చింది. అండ్ ఒకటి అంటే మనం యాక్చువల్ కన్వే చేయాల్సింది విత్ ఆడియన్స్కి చూస్తారు కాబట్టి ప్లీజ్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టీవీ, సినిమా ఏం కాదండి. వాళ్ళు చాలా ఇప్పుడు ఇంజనీర్ అనుకోని వాళ్ళు ఎలా అయితే కష్టపడి ఇంజనీర్ అవుతారో, డాక్టర్ అవుతారో, ఆర్టిస్ట్కి ఏ 4-5 అని ఒకటండి. వాళ్ళు చేసి వస్తారు. టిక్ టాక్ చేసేటోళ్ళు, యూట్యూబ్ చేసేటోళ్ళు, సీరియల్ ఏంటి, సీరియల్ చేసే వాళ్ళు సినిమా ఏందని ప్లీజ్ అలా పెట్టొద్దు. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అంత కష్టపడతారు. జస్ట్ ఎంకరేజ్ ద క్రియేటర్స్ అండ్ ఆర్టిస్ట్. గుడ్ జాబ్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ రఫ్గా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు నెక్స్ట్ కథ అంటే ఆడియన్స్కి ఎలా ఉండబోతుందని మీ ఫీలింగ్? అవన్నీ నేను మా రైటర్ గారిని అడిగాను, ఇదే అడిగాను. నెక్స్ట్ ఏం చేయబోతుంది సార్ అంటే అవన్నీ ఇప్పుడు తెలీదు, పేపర్ మీద పెన్ను పెడితేనే మనకు వస్తుంది అన్నారు. సో ఆయన పేపర్ మీద పెన్ను పెట్టిన తర్వాత నాకు వచ్చిన తర్వాత స్క్రిప్ట్ నాకు తెలుస్తుంది. సో వీ డోంట్ నో. సో నేను కూడా చెప్పలేను సార్, ఎందుకంటే మీ మైండ్ ఆఫ్ థింకింగ్కి నేను అస్సలు వేరే లెవెల్, నేను దాన్ని మ్యాచ్ చేయలేను, ఎక్స్పెక్ట్ చేయలేను. అవును ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం టైం టేకింగ్ మోడర్న్ షూట్. ఎందుకంటే నాకు లవ్ సీన్స్ అంటే నేను శశిరేఖ పడిన ఏ సీరియల్ నిబంధన ఏది తీసుకున్నా నైట్ ఎఫెక్ట్ సీన్స్ రాయడం నాకు అలవాటు. బట్ ఇక్కడ కష్టం అవుతుంది, ఎందుకంటే మనకున్న బడ్జెట్స్లో టైం టాస్క్లో ఎవరైనా బట్ ఇక్కడ తప్పదు, నైట్ రాయాల్సిందే. అక్క వద్దు ప్యాకప్ అని చేయాలన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు, నాకు ఎంతసేపు ఇక్కడ ఉండాలని ఉంటుంది తప్ప వెళ్ళాలని అయితే ఎప్పుడు అనిపించదు. వెళ్ళాలి అంటే ఒక ఇది వచ్చేస్తుంది కదా, డౌన్ అయిపోతాం అందరం. అవును సార్, చాలా. యాక్చువల్లీ నేను ఈ సంబంధం ఎలా ఉంటారు డిఓపీస్ డైరెక్టర్ గారు, నేను ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నాను, కానీ నేను ఎలా అనుకున్నానో దానికి మొత్తం ఆపోజిట్ సార్, మొత్తం ఆపోజిట్. చాలా ఫ్రెండ్లీ, శృతి అక్క కానీ మన డిఓపీస్ కానీ. సెట్స్లోనా ఫన్నీ మూమెంట్ అంటే మా ప్రతి మూమెంట్ మాకు చాలా ఫన్నీగా జోవియల్ గానే అవుతుంది. ఏదో సేఫ్ గా చెప్పాలని కాదు, ఏ సీన్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఏ సెకండ్ అయినా కానీ ఎంత అసలు వేరే, అసలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫన్ ఉంటుంది. సార్ నాకుంది ఫన్నీ మూమెంట్ మామది. మామ నేను అలా కూర్చుని ఉంటే మనకి ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అల్లుడా గారెలు ఉండాలి, అల్లుడా అసలు ఆ రోజు షూట్ టైంలో నేను డైలాగ్ చెప్పే ముందు ఆయన పాట పాడుకుంటూ రావడం, నేను డైలాగ్ మర్చిపోయి నవ్వడం. అవును, నేను ఒకటి అడగచ్చా మిమ్మల్ని? ఓకే, నా యాంకర్ స్కిల్స్ కూడా బయటకు వస్తాయి. సో మీరు సీరియల్స్ చేశారు, శశిరేఖ పరిణయం కానీ ఇంకా ఫుల్ సీరియల్స్ కదా. మీరు యూట్యూబ్కి రావాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి సీరియల్స్కి వెళ్తారు, మీరు సీరియల్ నుంచి యూట్యూబ్ కూడా చేయాలి, ఇలా సిరీస్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ లాస్ట్ నేను అమృతం నుండి స్టార్ట్ నా జర్నీ, చాలా సీరియల్ చేసుకుని వస్తున్నాను అన్ని ఛానల్స్కి. ఫైండ్ యాక్చువల్లీ ఇట్స్ ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే టీవీలో మాకు కన్వర్షన్ ఫీడ్బ్యాక్ ఒక 100 మంది కాల్ చేస్తాము, లేదా రేటింగ్ వస్తుంది, అక్కడ తెలిసిపోతుంది. యూట్యూబ్ వచ్చేసరికి ఇన్స్టెంట్ మనం వీడియో పెట్టగానే మన లెవెల్ ఆఫ్ ఎమోషన్స్, సక్సెస్ ఫెయిల్, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అన్నీ తెలుస్తుంది. అండ్ దానిలో కామెంట్స్, రియల్ ఎక్సర్సైజ్, ఇది అంత ఈజీగా అవ్వదు. చాలా కష్టపడాలి, చాలా రీసెర్చ్ చేయాలి. దానిలో ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, బట్ అనుకున్నంత అనిపించలేదు. సో అప్పుడు మేము రియలైజ్ ఏంటంటే నాతో టీం ఉంటారు. నేను 102% అయిపోతుంది. సంతోష్ కానీ, మన వందన కానీ, వీళ్ళందరూ కొత్త వాళ్ళు. అంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు. ఏదైతే నేను క్యారెక్టర్ రాసుకున్నానో అదేదో జస్ట్ అని ఇలా ఉంటుంది. ఇలా ఐశ్వర్య ఇట్లా వందన ఇట్లా రాసుకోగానే విత్ ఇన్ 4 daysకి అమ్మాయి ఒక వీడియో దొరకడం, లైక్ ఒక నానప్రేమతో ఎన్టీఆర్ చెప్తారు కదా, డెస్టినీ అలా ఉంటుంది. యాక్చువల్లీ బటర్ఫ్లై ఎవ్రీథింగ్స్ ఆర్ కనెక్టెడ్. అలానే జరిగి ఫస్ట్ ఇంటర్పోరి అని పెట్టుకున్నాము. దాని మెయిన్ పర్పస్ అది. అండ్ సో మచ్ టీమ్ మనం ఉంటుంది. ఇప్పుడు వరంగల్ ఒక 5 members, మోడర్న్ ఒక 5 members, ఓవరాల్గా మన టీం ఎంత 27 or 31 ఉన్నాము. అవును సార్. సో ఎక్సైటెడ్ కదా, అంతా కొత్త వాళ్ళు,
ఎవ్రీ వీక్ Every- ఉంటారు అది చూసుకుని వచ్చే కిక్ వేరు అండ్ హ్యాపీనింగ్ ఫీల్ ఉంటుంది మనం డైలీ నేర్చుకోవచ్చు అవును కంటెంట్ ఇప్పుడు ఇది లవ్ స్టోరీ సర్పంచ్ పొద్దు వచ్చేసి ఒక విలేజ్ లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అది సూపర్ ఉంటుంది సిరీస్ నెక్స్ట్ సర్పంచ్ పొద్దు ఒక ల్యాండ్ కోసం అమ్మాయి ఫైట్ చేస్తుంది అది నైస్ నైస్ నెక్స్ట్ సర్పంచ్ పొద్దు తర్వాత సూర్యకాంతం వచ్చేసి ఆ ఏజ్ గ్రూప్ Age. ఒక వరంగల్ వందనం వచ్చేసి కంప్లీట్ ఒక లైఫ్ లైఫ్ అంటే ఒక ఇంటర్ అమ్మాయి హైదరాబాద్కి వచ్చి పేరెంట్స్ తీసుకెళ్ళి అలా హాస్టల్లో పడేస్తే బీటెక్ వెళ్ళడం బీటెక్ తర్వాత దెన్ లైఫ్ అనేది ఒక లైఫ్ కనబడుతుంటాను ఒక అమ్మాయి అది అలా సో వచ్చే కామెంట్స్ ఎనర్జీ కోసం చేయాలని ఫిక్స్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్ వరంగల్ వందన ఫుల్ ఎనర్జీ ఇచ్చింది దెన్ వాట్ నెక్స్ట్ మోడల్ మహానది సూర్యకాంతం సర్పంచ్ మోర్ టు డూ ఇంకా చాలా చేస్తాం దీన్ని మెయిన్ Expand వచ్చేసి మనం డెవలప్ చేసుకోవడం అండ్ కొత్త టీంకి అంతే. Nice. అండ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీరు వరంగల్ వందన ఇది అన్నారు కదా సేమ్ ఆ రోజుల్లోనే మన ఐషు సిరీస్ స్టార్ట్ అయినప్పుడు మేము కూడా నాది ఇంటర్ అయింది సో మేము ఫ్రెండ్స్ మా క్లాస్లో అలా బ్రేక్ టైంలో ఈ టైంలో కాలేజ్ అయిపోయాక నిజంగా ఈ పారాయణ ఇవన్నీ ఇలాగే ఉంటారా నాయన అని చెప్పి లైక్ మేము కాలేజ్లో పడేది కాకుండా బయట జనాలకి ఇలా తెలుస్తున్నాయి కరెక్ట్ మీరు తీశారు ఐషని బట్టి అప్పుడు అనుకున్నాము అరే నిజంగా ఇలాగే ఉంటుంది ఇలా అనుకున్నాం తర్వాత అలాగే మీ ఛానల్లో దివిని చూడడం మోడర్న్ మహాన్ అంటే ఇవన్నీ చూసాను కట్ చేస్తే నేను పక్కన మా ఫ్రెండ్స్కి దివి పక్కన నేను సో మొన్న ఎవరో అంటున్నారు అనమాట అరే గుర్తుందా దివిది మోడర్న్ మహాన్ అంటే మనం కాలేజ్ చూసుకున్నాం కట్ చేస్తే తన పక్కన యాక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు సో లైఫ్ జర్నీ మోర్ టు గో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన నీ ఆడియో ఫంక్షన్కి వచ్చి విష్ చేస్తారు సార్ ఎవ్రీథింగ్ పాసిబుల్ That is అసలు dream, కదా? నువ్వే అన్నావు నేను సీరియల్ చేసుకో ఫస్ట్ డైరెక్టర్ దెన్ ఇప్పుడు సో ఒక్కటే మనం ఏదైతే డ్రీమ్ ఉంటుందో అది కళ్ళ ముందు లాంగ్లో కనబడుతూనే ఉండాలి డైలీ కనబడాలి వర్క్ చేస్తూ డెఫినెట్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ యాజ్ సూన్ సినిమా గోల్ అంతే యా గుడ్ ఇప్పుడు సరదాగా ఎమోషన్ పార్ట్ డిస్కస్ చేసాం మన అవును. ప్రాజెక్ట్ డిస్కస్ చేసాం ఎవ్రీథింగ్ అయింది చిన్న ఫన్నీ టాస్క్ గెలిచిన వాళ్ళకి సూపర్ గిఫ్ట్ ఇస్తాం ఓ గిఫ్ట్ మీరు ఈ గిఫ్ట్ అని చెప్పి ఇవ్వకపోతే అస్సలు ఇది telecast అవ్వదు. గిఫ్ట్ నాకు తెలిసి ఇప్పుడు లేదు లేదు నా గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు Script ఏదో తెలిసి శృతి చెబుతుంది. కార్యక్రమాలు ఏమైనా రాసిస్తుందేమో ఓకేనా ఫన్ టాస్క్ ఫస్ట్ దివితో స్టార్ట్ చేద్దాం డన్ డన్ చిన్నప్పుడు మనం ఆడుకుందే 4 బుక్కులు టచ్ చేయాలి ఎవరు టచ్ చేస్తే వాళ్ళ గిఫ్ట్ 3 టాస్క్లు ఉంటాయి సరే ఎందుకు సార్ రెడీ రెడీ ఓకే సార్ నువ్వు స్టార్ట్ సో చేయండి నువ్వు డైరెక్టర్ కాబట్టి మీరే యాక్షన్ చెప్పు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేద్దాం బాబు రెడీ బాబు ఒకసారి చూపి నాకు లేదు, You ఏ, start. అది టాస్క్ అది రెడీ రోల్ చెప్పరా యాక్షన్ సిగ్గు కాదు కదా మనం అడిగింది సిగ్గు అదే కదా. పడట్లేదు నాకు నవ్వు వస్తుంది ఓకే రెడీ రోల్ బాబు గారు యాక్షన్ చెప్పండి యాక్షన్ రే దా కమాన్ నవ్వు వస్తుంది అబ్బా నాకు యా ట్రై ఒప్పుకున్నా పాస్ పాస్ బాబు గారు చేస్తారు పాస్ సార్ హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు ఇలాగా రెడీ చెప్పు ఓకే రెడీ రోల్ కెమెరా పాస్ సార్ అవ్వట్లేదు ట్రై చేయి ట్రై చేయి లేదు ఇంకా బెటరా మొత్తం అంటే ఏంటి బిస్కెట్ 0-0 కష్టం అది నెక్స్ట్ తీసుకోండి అక్కడ హే ప్రాపర్టీస్ కష్టమే మా అమ్మ చాలా గ్రేట్ సార్ సార్ 1 minute లేదు బ్యాక్ వచ్చి 1 2 3 4 డన్ అరే ఓకే డన్ ఏ రెడీ వాడు గెలిస్తే వాడు విన్ అన్నట్టు లేదంటే టై అవుతుంది రెడీ 1 2 యాక్షన్ ఓకే డన్ ఓకే కంగ్రాట్స్ మిస్టర్ సంతోష్ Sir. గ్రేట్ జాబ్ అరే గెలిపించారా నేను రే అబ్బా అక్కడ గెలిపించి ఇక్కడే త్యాగాలు చేస్తూనే వెళ్ళిపోతున్నా
రైట్ ఓకే ఆ? సంతోష్ గెలిపిస్తే సార్ ఎందుకు నాకు కాన్సెప్ట్లు దొబ్బేసినప్పుడు లేదా ఓకే క్లాస్ విన్నర్స్ I can't. గ్రేట్ గిఫ్ట్ ఆ, అంటే ఏంటి షూటింగ్ కి టైం నా బాధ అర్థమైపోద్ది ఇప్పుడు సార్ శృతి నుండి ఫోన్ వచ్చిందో నా బాధ అర్థమవుతుంది ఇప్పుడు నీకు. నేను ఎప్పుడు తెలుసా టైం అంటే ఐఎమ్ నాట్ నేను నన్ను నేను పొగుడుకోకలే కానీ అడగండి, శృతి అక్కని అడగండి, లేకపోతే మా డిఓపిల్ని అడగండి. నేను టైం అంటే టైంకి వస్తాను. ఏంటమ్మా విజయన చెప్పు అనిల్ మేము కూడా టైం time అంటే కి టైంకి వస్తాను. శృతి పాజిటివ్ చెప్పాను నెగిటివ్ శృతికి వినిపించేలా అక్క నేను టైంకి వస్తాను బాహుబలిలో ప్రభాస్ లో ప్రామిస్ చేశాను. శృతి సంతోష్ గారు అనే నేను సంతోష్ అనే నేను నేను చెప్పను ఓకే. సంతోష్ అనే నేను సంతోష్ అనే నేను ఈ కెమెరాల సాక్షిగా, ఈ కెమెరాల శృతి సాక్షిగా అక్క సాక్షిగా మా అమ్మ అక్క చూసుకో శృతి అక్క సాక్షిగా నెక్స్ట్ టైం షూట్ కి ప్రభు గారికి మాట ఇచ్చా కాబట్టి షూట్ కి టైంకే వస్తానని టైంకి వస్తానని దివ్యని ఒక్క మాట అన్నాను. సార్ ఈ కట్టి ఇక టైం ఒకటి అరే అడిగారు చెప్పరా, చెప్పేది. ఆ దివిని ఒక మాట అన్నని దివ్య చెప్పింది చేస్తానని చెప్పరా, దివిని చెప్పింది చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం జై చేస్తున్నాను మహేశ్వరి. జై మోడర్న్ మహానటి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ Done. ఫస్ట్ సంతోష్ నీకు ఫైవ్ Okay. Done. ఓకే ఫేవరెట్ క్రష్ హీరో ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తే ఎవరికి యాక్సెప్ట్ చేస్తావు ఆబ్వియస్లీ అనుపమ గారు. పిచ్చి 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 ఆవిడంటే అసలు కేరళకి వెళ్ళిపోతావా కేరళ కదా ఎటని వెళ్ళిపోతా డాడీ కోటింగ్స్ అసలు లేదు సార్. అసలు ఆవిడంటే పిచ్చి పిచ్చి మామూలు పిచ్చి కాదు. రైట్ సూపర్ నెక్స్ట్ వచ్చి ఫేవరెట్ కలర్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. 10కి శృతికి ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు ఎన్ని మార్క్స్ ఇస్తావు సార్ టఫెస్ట్ 50. క్వశ్చన్. సరే శృతి అక్కకి 9 మీకు 10. సో శృతి అక్క నన్ను వెనకాల నుండి లీడ్ చేశారు కానీ అది లీడ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చింది మీరు. సో 10, 9. హాబీస్ హాబీసా సార్? ఈ లాక్డౌన్ ఏమో ఫస్ట్ యోగా ఒకటి అలవాటు చేసింది. సో నెక్స్ట్ కొంచెం లావు లావు అవుతాను సార్ కొంచెం. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఖాళీగా ఉంటే ప్లే స్టేషన్ ఎక్కువ ఆడుకుంటా, గేమ్స్ అంతే. నెక్స్ట్ ఫర్ యూ 5 questions రెడీ ర్యాపిడ్ ఫైర్ Ready. ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్. ధనుష్ వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేస్తే కళ్ళు మూసుకుని అలాగే వెళ్ళిపోద్ది ఇలాగా. ప్రపోజ్ చేస్తే ఇది మిస్ అయ్యాను అని చెప్పేసి ప్రపోజ్ చేస్తే లేదు ఐ వుడెంట్ యాక్సెప్ట్. ఓకే జస్ట్ అది ప్రొఫెషనల్ గా ఐ లైక్ హిమ్, పర్సనల్ గా వెంటనే మన ఆయనకు ఇలా already పెళ్లి. వెంటనే నీళ్లు కొట్టి లేపారు దివి లేగు కలగన్న చాలని. సంతోష్ గురించి ఒక పాజిటివ్ ఒకటి ఏంటి యా ఓకే పాజిటివ్ వచ్చేసి డెడికేటెడ్, బాగా చేయాలని ట్రై హీ ట్రైస్ హార్డ్, డెడికేటెడ్ అండ్ ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమన్ ఏమనుకొని చెప్పి పర్లా. సార్ టైంకి రాడు సార్, టైంకి రాడు. షూట్ డిలే అయిపోద్ది. ఇంకా ఏమో అంతే ఇంకా టైంకి రావు. అదొకటే పెద్ద నెగిటివ్, ఇంకేం లేదు. ఫేవరెట్ అనుష్క లాగా అయిపోతే ఏం చేస్తాను అనుష్కలా అయిపోతే ఏం చేస్తానా, ధనుష్ గారితో మూవీ సైన్ చేస్తా. Done, sir. థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సార్. Thank you so much. శృతి తరపున మీరిద్దరు 1 week 1 million. అవును నన్ను అడగరా శృతి అక్కకి 10కి ఎంత ఇస్తావు, నీకు 10కి ఎంత ఇస్తావు అని. సారీ శృతికి నాకు 10కి ఎంత ఇస్తారు నీకు 10 ఇస్తాను, శృతి అక్కకి అవుట్ ఆఫ్ 10 నేను ఐ వుడ్ గివ్ ఇన్ఫినిటీ ఇస్తాను శృతి అక్కకి. నిజంగా నాకు శృతి అక్క వేరే. అక్క 4 క్లోజ్లు ఎక్స్ట్రా వేసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకో. బట్ థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ వందన ఇచ్చి పడేశారు. అంతే. ఐషు. Next, అంతే. మోడర్న్ మహానటి దివి అండ్ సంతోష్ బాబు. ఓ సార్ బాగోద్దు సార్. చెప్పాను కదా లొకేషన్ లో బాబు అని పిలవండి. సార్ నా నెక్స్ట్ సూర్యకాంతం మన బుడ్డిది. Next పద్దు అక్క. సో ప్రజా రైటింగ్స్ ఆల్రెడీ బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ Channel. E3 ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. యా కొత్త ఛానల్ లాంచ్ చేస్తున్నాము. ప్లీజ్ బ్లెస్ చేయండి. ఇందులో అన్ని కంటెంట్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ ఈ ఛానల్ని నా టీమ్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, Nice. ఆల్ టుగెదర్ కమింగ్ ఇన్ ఛానల్లో. సో దాన్ని కూడా బ్లెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వరంగల్ వందన నాతో గొడవపడి ఏడ్చి కొట్టి బీటెక్ చేస్తుంది. నైస్ నైస్. మోడర్న్ మహానటి ఒక ఆల్మోస్ట్ ఒక ఎమోషన్ ఆఫ్ లవ్ లో ఒక గ్రేట్ లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. Super. అండ్ బుడ్డి సూర్యకాంతం వచ్చేసి విచ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ పొద్దు ఒక విలేజ్ లో మనం అందరం ప్రాబ్లమ్స్ హ్యాపీనెస్ అవును. చేస్తుంటాం. అండ్ మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ హీరో మోహిత్
బికమ్ యాజ్ ఎ తిరుపతి ఒక విలేజ్ కార్యదర్శిగా రాబోతున్నాడు. Nice, వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ వస్తుంది అందులో కూడా. బ్లెస్ చేయండి. So- సో మేము చెప్పిన ఆ ట్యాగ్ లైన్ ఉంది కదా, మా లైఫ్ అంతా మేము కష్టపడతాం, మేము ఎంటర్టైన్ చేస్తాం. అంతే. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఈ 3. Thank you so much launching with our beautiful Divi and Thank you for having Santosh. us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. All the best. మీకు కూడా ఆల్ ది బెస్ట్. Done. Bye-bye. బాయ్. Please like, share, comment and subscribe to E3 Entertainment. ఎంటర్టైన్మెంట్. Entertainment.